మరికొన్ని గంటల్లో కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే బాధ్యతల స్వీకారం తర్వాత పాత అధ్యక్షుడు కొత్త అధ్యక్షుడికి ఒక చిరు సలహా ఇచ్చే సాంప్రదాయం అమెరికాలో ఉంది. అదే అభినందన లేఖ. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తన గ్రీటింగ్స్ను తెలిపే ఒక లెటర్ను టేబుల్ మీద ఉంచి కొత్త అధ్యక్షుడు ట్రంప్ను విష్ చేసి వెళ్ళిపోతాడు. ఆ సాంప్రదాయాన్ని రొనాల్డ్ రీగన్ మొదలుపెట్టిన ఈ సాంప్రదాయం ట్రంప్ హయాం వరకు కొనసాగింది. ఒకవేళ బైడెన్ కూడా అటువంటి లేఖ రాస్తే ఒకరి గురించి మరొకరు లేఖ రాసుకున్న తొలి లెటర్గా నిలవనుంది. అమెరికా అధ్యక్షుడిగా రొనాల్డ్ రీగన్ 2 పర్యాయాలు అంటే 1981లో ఒకసారి, 1989 మరొకసారి పనిచేశారు. తర్వాత 1989లో కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్కు ఆయన అభినందనలు తెలుపుతూ ఓ మెసేజ్ను అధ్యక్ష కార్యాలయం టేబుల్పై పెట్టి వెళ్లారు. గతంలో తనతో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకోవడంతో పాటు కొన్ని సూచనలను అందులో వివరించారు. అనంతరం జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ బిల్ క్లింటన్కు అటువంటి నోట్ రాసిపెట్టారు. క్లింటన్ కూడా తన వచ్చిన అధ్యక్షుడు జార్జ్ బుష్ జూనియర్కు, బుష్ సైతం ఒబామా కూడా ట్రంప్నకు ఈ తరహాలోనే నోట్లను రాశారు. తమకు ఎదురైన సవాళ్లు, విమర్శలు, సూచనలతో ఇలా లేఖ రాసే సాంప్రదాయం కొనసాగించారు. బైడెన్ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నప్పటికీ ట్రంప్ కూడా ఈ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేశారు. ఇదే క్రమంలో బైడెన్ కూడా ట్రంప్నకు అభినందన లేఖ రాసిపెట్టినట్లయితే ఓ అధ్యక్షుడి కోసం లేఖ రాసిన వ్యక్తి మళ్ళీ అటువంటి లెటర్ మరొక అధ్యక్షుడి నుంచి అందుకోవడం మాత్రం మొదటిసారి కానుంది.